సాంగ్ పెళ్లి కొడుకు వేసుకున్న డ్రెస్ కి జనగణమనే పాడాలి. కదా మీరు ఒకసారి వాళ్ళ నంబర్ ఇస్తారా నాన్న? నేను ఇస్తాను. 022-261-864476. చెప్పండి బాబు. అరవకండి, అల్లుడు గారు మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. మీ అమ్మాయి చాలా అందంగానే ఉన్నారు, కానీ నా టేస్ట్ కి తన టేస్ట్ కి కొంచెం తేడా ఉంది. మా ఇద్దరికి అసలు మ్యాచ్ అవుదేమో అని అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మీ అమ్మాయికి నాకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అపార్థం చేసుకోకండి. ఏంట్రా ఇది? వీడికి జన్మల పెళ్లి యోగం ఉన్నట్లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు నచ్చలేదనడానికి ఒక్క కారణం నువ్వు చెప్పు చూద్దాం. 3 కారణాలున్నాయి. ఏంటి? ఆ అమ్మాయి జుట్టు 1.5 మీటర్ పొడుగుంది. అదొక కారణమా? ఓ జానడు 3 జుట్టున్న అమ్మాయిలే గడప దాకా రావడానికి దువ్వెని చేత్తో పట్టుకుని దువ్వి దువ్వి ఇలా దువ్వుతూనే ఉంటారు. ఇక తను గడప దాటాలంటే ముడేసుకోవడానికి 3 గంటలు పడుతుంది. నేను అడిగాను ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని నేను అడిగాను. దీనికి తోడు సిగ్గు బిడియాలో ఒకటి. బల్లికి బొద్దింకకి భయపడే టైప్ లా ఉంది. కన్న తండ్రి మీద చేయి చేసుకుంది చూసావా? అంతే మరి, చిన్నప్పుడే దండించాల్సింది. మా అమ్మ కొట్టు, నా బుజ్జి కొట్టు అని అలవాటు చేశారుగా, అనుభవించండి. ఏదో స్టైల్ గా ఉన్న పిల్ల ఉంటది, సర్దుకుపోదాంలే అనుకుంటే బాంబేకి దిగిన పల్లెటూరు బయటలా ఉంది. ఇప్పుడు ఎందుకే నీకు అంత డబ్బు? అబ్బాయికి నచ్చకపోతే ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానని చెప్పాను. మామా ఫుల్ గా లేడీస్ కాలేజ్, బాంబే అమ్మాయిలు లోపల లోపల ఎంజాయ్ చేయి, పైకి కనపడి ఎక్కువ. ఇది ఓవర్. అవును, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళావా, ఏమైంది? అది ఆ అమ్మాయికి సిగ్గు బిడియం కొంచెం ఎక్కువ. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా అమ్మాయి నాకు నచ్చలేదు 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 నచ్చలేదు. ఇలాంటి అమ్మాయినే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది? నేను పెళ్లి చూపులకి వెళ్ళింది ఈ అమ్మాయిని చూడడానికి. ఏంటి ఎగతాళిగా ఉందా? ఆ రోజు నచ్చలేదన్నాడు, ఇవాళ నచ్చానంటున్నాడు. తాళి కట్టిన తర్వాత నాతో ముచ్చటపడి నచ్చలేదంటాడు. ఓకేనా? నేను చెప్పేది విను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఫస్ట్ ఐ లవ్ యూ టూ అని లవ్ చేసి చూడాలి. ఒకవేళ నచ్చకపోతే బ్రేకప్ చేసుకుంటే పోయే. కానీ కాదని ముందు చక్కగా ఆలోచించి చెప్పాలి. ఈ వయసు వయ్యారం ఉన్నంత కాలమేనే అబ్బాయిలు మన చుట్టూ తిరిగేది.
కొన్నేళ్ళయ్యాక మనము అమ్మలకు మళ్ళీనే మనకి ఒళ్ళొచ్చేస్తుంది. అమ్మాయిలు వద్దు అని చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళ అమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదంతా నాకు అనవసరం. నేను జిమ్కి పోయి కరెక్ట్గా తెలుగు వాళ్ళ ఉన్నాడు. ఒక హాయ్ చెప్పు చూద్దామా? నేను వద్దనేది వీణ్ణే. హాయ్. ఏంటి జంతికి లేస్తున్నాడు? దిగు దిగు. ఇప్పుడు నువ్వు నాకెందుకు ముద్దిచ్చావు? నేను అది నేను నా అద్దానికేగా ముద్దిచ్చింది. ఇది నా అద్దం. నా అద్దానికి నేను ఏమైనా ఇచ్చుకుంటాను. వద్దు నీదే, కానీ అందులో ఉన్న మొహన్ నాది. అది గవర్నమెంట్ దమ్మా. హలో, ఇది నా అద్దం. నేను ముద్దిచ్చుకుంటా, బుజ్జగిచ్చుకుంటా, బద్దలు కొట్టుకుంటా. అది నా ఇష్టం. నువ్వేంటి బద్దలు కొట్టేది? నేనే బద్దలు కొడతాను. పబ్లిక్ రోడ్. ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దిస్తావు? అసలు నువ్వే పోలీస్ వయ్యా? బియ్యం బస్తాల పెడితే లోపల తోసి ఎరగదీస్తారు. నా అత్తగారి కన్నా డేంజర్ గా ఉంది. బాక్సర్ నిషా గురించి శాస్త్రి నగర్ లో అడుగు చెప్తారు. మన ఫ్రెండ్స్ లో దీనికే ఫస్ట్ పెళ్లి జరుగుతుంది. అవునవును. గుంటూరు నుంచి వచ్చి గుజరాత్ అని ఎలా పట్టుకుందో చూడు. అది చాలా తెలివైందే. థ్యాంక్ యూ వెరీ మచ్. సిగ్గు చూడు. థ్యాంక్ యూ. హాయ్, కంగ్రాచులేషన్స్. హే వావ్, థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ. నాకు చిన్న డౌటే. డౌటా? ఏంటి? ప్లీజ్ 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 5 నిమిషాలు అట్రావే. ఈ నదిలేసి ఎలా రాను? ప్లీజ్, నాకు తల పగిలేట్టుంది. సారీ, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఏంటి? మన కాలేజ్ లో నా తర్వాత నువ్వే అందంగా ఉండేది. సరే, ఈక్వల్ గా ఉంటాం. హాస్టల్ రూమ్ ఫుల్ గా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రామ్ లో ఫోటోలు పెట్టుకున్న దానివి ఇలాంటి సొట్టగాడిని, ఇలాంటి వారిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావే? ఇలా చూడు, ప్రాక్టికల్ గా ఆలోచించు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎంతకు మించి ఏం కావాలే? పిచ్చిదానా, అందానికి సంపాదనకి సంబంధం లేదే. సంపాదించేవాడు అందగాడే అవ్వక్కర్లేదు. నన్ను పోనివ్వే. చూడు, రిసెప్షన్ లో ఒక్కడే ఫోటోస్ కి పోసిస్తున్నాడు. అది కాదు, ఒకడు అందంగానూ ఉండి చక్కగా సంపాదించేవాడు అయితే తల్లి దండం పెట్టి మరి పెళ్లి చేసుకో. చెప్పండి. నేను మిమ్మల్ని నేను ఏంటి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నుంచి వస్తున్నారా? లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? ఎప్పుడు వచ్చింది ఐడియా? ఇవాళ ఉదయం 8:40కి. ఈ 8:40 ఏంటి? నా ఫ్రెండ్ రిసెప్షన్. మా కాలేజ్ లో చాలా అందమైన అమ్మాయి, కానీ తను పెళ్లి చేసుకోబోయేవాడు అస్సలు బాలేడు. ఎందుకని దాన్ని అడిగితే అది కొన్ని విషయాలు నాకు విడమర్చి చెప్పింది. తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు బాగా. కానీ మనకేంటో మొదటి నుంచి మ్యాచ్ అవ్వట్లేదండి. ముందు నేను వద్దన్నాను, తర్వాత మీరు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు. కావాలనేగా అంటున్నాను. అవును, బట్ మనిద్దరి టేస్ట్లు కలవాలిగా మరి. మీరు స్మోక్ చేస్తారా? దమ్ము దమ్ము. చచ్చా, భలే వారండి మీరు. అమ్మాయిలు దమ్మెలా కొడతారు. బాక్సింగ్ లో ఇవి అలవ్డే కాదు. మరదే,
నాకు స్మోక్ చేసే అమ్మాయిలంటేనే ఇష్టం. దమ్ము కొట్టలేదని చెప్పలేను. గర్ల్స్ పార్టీ, న్యూ ఇయర్ అప్పుడు సరదాగా కొట్టాను. ఓకే, మందు డ్రింక్ అమ్మా, డ్రింక్. రెడ్ వైన్ గుడ్ ఫర్ హార్ట్, గుడ్ ఫర్ స్కిన్. ఒకసారి వోడ్కా కొడదామని ప్రయత్నించాను. మరదే, నాకు మందు కొట్టే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. లేదు, మీరు కావాలని ఇలా మార్చి మార్చి అడుగుతున్నారు. మీరు నన్ను లవ్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ఏడిపించడానికి ఇలా అడుగుతున్నారు. మీకోసం పెళ్లి నుంచి డైరెక్ట్ గా ఫుడ్ కూడా తినలేదు. కావాలంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. ఓకే, హే, నేనేదో తమాషా కంటే దానికి నువ్వు. ఓ చిన్న ప్రాబ్లం. మళ్ళీ ప్రాబ్లమా? ఏంటది? మీ మీద ఉన్న కోపంతో ఇంట్లో వేరే సంబంధం చూశారు. నేను ఓకే అనేసాను. ఓకే అనేసావా? అదేం పెద్ద సమస్య కాదు. ఓకే అనడం, తర్వాత ఓకే కాదనడం నాకు మామూలే. హే, నీకు చెప్పిన ఓకే వేరే, అతనికి చెప్పిన ఓకే వేరే. అతను మిలిటరీనే. ఓ, అతన్ని కన్విన్స్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇప్పుడు 12 o'clockకి కాఫీ షాప్ కి రమ్మన్నాడు. ఓకే, నేను వస్తాను, నేను చూసుకుంటాను. మరి వెళ్దామా? మిలిటరీ కదా, షార్ప్ గా వచ్చేసాడు. నేను ముందెళ్తాను, నువ్వు తర్వాత రా. నేను మాట్లాడి నిన్ను పిలుస్తాను, తర్వాత నువ్వురా. ఎక్స్క్యూజ్ మీ. Yes. IC 58464 Captain Jagdish reporting, sir. Battalion Cadet Omni salute. Sorry. రేజేగా, నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావురా? I'm fine, sir. నువ్వు గట్టిగా అరిచేటప్పటికి నేను కూడా ఇది పెరే గ్రౌండ్స్ అనుకున్నాను. ఓకే, కమాన్, రా. No, sir. ఏం లేదు, నేను చేసుకోపోయే అమ్మాయి ఇప్పుడు నన్ను కలవడానికి ఇక్కడికి వస్తాను. సో అందుకే ఈ గెటప్. ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్ గా ఉంది. Can I get you something for you, sir? No. Nothing. I'll just sit here. Allo, say yeah, allo, beo, ayo, ayo, beo. Allo, say yeah, allo, allo, say yeah, allo, beo, ayo, ayo, beo. Allo, say yeah, allo. Hello. నమస్కారం. ఏమనుకుంటుందో. హలో. హాయ్. కూర్చోండి. నేను మీకు బాగా నచ్చానని మీ అమ్మ ఫోన్ చేసి చెప్పారు. ఓ సారీ నిషా, మీట్ మిస్టర్ జగదీష్. We are in the same battalion. బట్ నాకన్నా వీడు చాలా జూనియర్. చీటి మాటికి తప్పులు చేసి పనిష్ అవుతూ ఉంటాడు. అందుకే నేనంటే భయం కొంచెం ఎక్కువ. జగదీష్, నిషా. హలో మేడం. నిషా, నీకేం కావాలి? నో, నథింగ్. నథింగ్? ఓ గ్రేట్ యార్. జగదీష్, నీకు? నో సార్. వావ్. నిషా, నేను ఇవాళ ఈవినింగ్ హోటల్లో ఓ గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను. A small party. You must come here. జగదీష్, నువ్వు వచ్చే. Yes sir. నా 12:30 మనం మీట్ అవ్వాలనుకుంది 12 o'clock. I'm so punctual here because I'm a military man. Of course. So evening meet అదో. Yeah. Shall I make a move? Bye. Bye. Okay, Jagdish. Yes sir. I see 584. ఏంట్రది? ఈవినింగ్ మీట్ అదో. Sir. Okay, bye రా. Bye. See you రా.
అమ్మయ్యా. ఇదే నన్ను మాట్లాడే లక్షణం? అది కాదు మేడం, ఏదేమైనప్పటికీ మీరు వారి కాబోయే శ్రీమతి కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మేడం అంటున్నావు. ఆల్రెడీ మనం లవ్ చేసుకుంటున్నాం కదా. అయ్యో, మన లవ్ ని బ్రేకప్ చేసుకుందాం. 1 అవర్ కూడా లవ్ చేసుకోలేదు, అంతలోనే బ్రేకప్. ఇలా చూడండి మేడం, వారు నాకన్నా అన్నిట్లోనూ బెటర్. 400 మీటర్స్ రన్ చేయడానికి నాకు 52 సెకండ్స్ కావాలి, కానీ వారికి 48 సెకండ్స్ చాలు. హై జంప్ లో నేను 6.1 ఇంచ్, కానీ వారు 6.4 ఇంచ్. లాంగ్ జంప్ లో నేను 7 మీటర్స్, కానీ వారు 7.4. వెయిట్ లిఫ్ట్ లో ఇక్కడ ఏమైనా మిలిటరీ సెలక్షన్ జరుగుతుందా? నాకైనా నచ్చలేదు. అది కాదండి, ఫస్ట్ నేను మీకు నచ్చలేదు, ఇప్పుడు నచ్చాను. వారు ఇప్పుడు నచ్చలేదు, రేపు నచ్చొచ్చుగా మీకు. అది వేరు ఇది వేరు. అంత మాట అనకండి, నాకంటే ఈజీగా పిల్ల దొరుకుతుంది, కానీ వారికి పాపం ఇంత వయసు వచ్చిన తర్వాత ఏ పిల్ల దొరుకుతుందండి? అందుకో నేనే దొరికానా? ఫోన్ రింగ్ అవుతుంది. నీ ఫోన్ యా? ఓ సారీ. ఆ హాస్పిటల్ ని తప్పించుకున్న టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావురా? నీకు సస్పెన్స్ దాచుంచడం అంటే నచ్చదు, నాకు సస్పెన్స్ ఓపెన్ చేయడం అంటే నచ్చదు. రేపు మన ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉంది. హలో, లేక్ వ్యూ కేఫ్ కి వెంటనే రా. సార్కి తెలిస్తే ఫీల్ అవుతారు మేడం. మిస్ సరే రమ్మన్నారు, త్వరగా రా. ఏంటండి ఒక్కరే ఉన్నారు? సార్ ఎక్కడ? అటు చూడు. వావ్ సూపర్, వేరే అమ్మాయితో జాయింట్ అయ్యారా? ముయ్యరా, ఆ అమ్మాయిని నీకు జాయిన్ చేయాలని చూశాడు. నాకా? వీణ్ణెలా వదిలించుకోవాలని నేను చూస్తుంటే ఇప్పుడు నీకు అమ్మాయిల బ్రోకర్లా తయారాడు. ఏమిటండి ఇది? ఇలా పెద్దవాళ్ళని పట్టుకొని తప్పుగా మాట్లాడకూడదు. వారి వయసుని గౌరవించి పెళ్లి చేసుకోండి. ఎక్కడికి? హాయ్, కమ్ కమ్ కమ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్. జగదీష్. హలో. హలో జగదీష్, దిస్ ఇస్ శ్వేత. హాయ్. జగదీష్ కూడా పాపం ఈ హాలిడేస్ కి పెళ్లి చూపులకనే బాంబే వచ్చాడు. అదేమిటో వాడికి ఎవరు సెట్ అవ్వట్లేదు. ఫేట్. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్. నాకు జూనియరే, కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక ఫ్యామిలీలా కాదు. నేను వాడికి అన్నలాంటి వాడిని కద్ 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 అంతకన్నా ఎక్కువే. అంటే ఒక పెళ్లి పెద్దని. ఇప్పుడే నేను అదే అన్నాను. అలాగా? ఓ గ్రేట్ రా. ఓ సారీ, ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను. నిషా, మై ఫియాన్సీ. బాక్సర్ నిషా. ఓ హాయ్. నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఎక్కడో చూసినట్టుంది అనేగా చెప్పొచ్చా? నాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుంది అన్న డౌట్ వచ్చింది. అప్పుడే నాకు జగదీష్ గుర్తొచ్చాడు. నేను పెళ్లి పెద్ద స్థానంలో ఉండి ఈ మాత్రం అన్నా చేయకపోతే కదా. ఇక మీ ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మనస్సులు విప్పుకోండి. ఏదైనా ఒక బయాలజీ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. బయాలజీ కాదు, కెమిస్ట్రీ. ఏదైతే ఏంటి, అంతా సైన్సే కదరా. వీరితో నేను విడిగా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడుకోవాలి. నువ్వు విడిగా మాట్లాడాలంటే అది నాతోనే మాట్లాడాలి. దట్ ఈస్ లాజిక్, దట్ ఈస్ లాజిక్. అతనితో అమ్మాయి గురించి ఎంకరేజింగ్ గా మాట్లాడతాను. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. అర్థమైంది. వస్తావా? సార్, మీరున్నప్పుడే నన్ను పిలుస్తున్నారు సార్. అది తప్పు కాదు జగదీష్, నేనున్నప్పుడే కదా పిలిచింది. నేను లేనప్పుడు పిలిస్తే అది తప్పు. అప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు వెళ్ళచ్చు. ఏమండి, మీరు చేసింది చాలా తప్పండి. మేమిద్దరం ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలు పెట్టాం, ఇంతలో మీరు మధ్యలో దూరం జరగడం బాగాలేదండి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. ఏ? అదొక మ్యాటర్. మ్యాటరా? మ్యాటర్ అంటే తెలీదా? సరే, నీ ఫోన్లో నెట్ ఉందా? ఉంది. www.desicgirls.com చూడు. All right, y'all. Check this out. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా సీనియర్ చెప్పాక వారి మాట మేరలేనండి. పాపం వారు బాధపడతారు. అంటే నీకోకేనా? తర్వాత జగదీష్, ఇంకో మ్యాటరా? అదే ఈ మ్యాటర్ ని
మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఎంత తొందరగా ఓ నిర్ణయానికి వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మన రెండు జంటలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో పెళ్లి జరగాలన్నదే నా ఆశ. మీ ఇద్దరికీ ఇప్పుడు 2 షాకింగ్ న్యూస్లు చెప్పబోతున్నాను. ముందు జగదీష్కి. ఆ రోజు నువ్వు చూసావా అమ్మాయి శ్వేత, తనకి నువ్వు నచ్చలేదని చెప్పిందిరా. ఏమైంది? షాక్ అయ్యాడు అబ్బాయి. ఓకే 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 ఓకే. ఇక నువ్వు షాక్ అయ్యే విషయం చెప్పే ముందు నువ్వు ఒకరిని మీట్ అవ్వాలి. ఒక్క సెకండ్ వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఓకే. నువ్వెందుకు నవ్వావు? ఏం లేదు, ఆ మ్యాటర్ దగ్గర నుంచి నేను ఎస్కేప్ అయ్యాను కదా, అందుకు నవ్వాను. అవును, నువ్వెందుకు నవ్వావు? ఓ మ్యాటర్ కూడా నువ్వు నచ్చలేదు అంది చూడు, అందుకు. చిత్రా, ఇదే వెబ్సైట్ తెలియట్లేదే. మా మామయ్య కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తోందంట, కానీ నేనది గ్రహించలేకపోయాను. నేనిప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తెలిసి సూసైడ్ అటెంప్ట్. ఇలా కూర్చో. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి పెద్ద ప్రాబ్లం అయింది. నేను ఒక డెసిషన్కి వచ్చేసాను. ఐఎమ్ సో సారీ. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది విన్నాక నువ్వెంత షాక్ అయి ఉంటావో నాకు తెలుసు, కానీ నీ మనసులో ఆశలు కలిగించడం అది నా తప్పే. ఇదంతా జీవితంలో సహజం. ఓకే, ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఓ విషయం అడగబోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలన్న కోరికతోనే బాంబే వచ్చావు. నువ్వేమో ఒక మిలిటరీ మ్యాన్ పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. ఎందుకని మీరిద్దరు పెళ్లి చేసుకోకూడదు? నన్ను మాత్రం అపార్థం చేసుకోకు. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామే కానీ నా వేలు కూడా తన్ని టచ్ చేయలేదు. మనం ఎప్పుడన్నా టచ్ అయ్యామా? లేదు. అడిగి చూడు, లేదు. నువ్వు నన్ను మర్చిపోవటం నీకు చాలా కష్టం అని నాకు తెలుసు. అందంగా పుట్టడం నా తప్ప. ఏం లేదు. రైట్ సార్. వీడు కూడా ఇందానికి కాందానికి. సరే నిషా, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్. నిషా, నేను నీకు దక్కలేదు కదా అని తను చేసుకున్నట్టు ఇటువంటి ఏ నిర్ణయం నువ్వు తీసుకోకు. ప్రామిస్? ప్రామిస్. ఓకే, బాయ్. ఏమైంది? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? ఇవాళ మన ఫస్ట్ డేట్. డేటింగ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలంట. అదే భయంగా ఉంది. హే చిచి, నువ్వు అసలే పార్టీ గీటీ అని చాలా ఖర్చు పెట్టావు. నేనేం అడగనులే, భయపడకు. చా, అది కాదు. నీ పార్టీకి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా. అవునవును, నాకు కిస్ కావాలి. కిస్ కావాలి. అయ్యయ్యో, నేను భయపడినట్టే జరిగింది. కమ్ ఆన్. నాకు ముద్దెలా ఇవ్వాలో తెలీదు. నువ్వు కళ్ళు మూసుకో, నేను ముద్దిస్తా.
హలో. వాడు ఏ రూట్ లో మన దగ్గరకు వస్తాడో ఆ క్లూ దొరికింది. సారీ, ఫింగర్ కట్టర్ కాదు వైర్ కట్టర్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మధ్యలోనే మాయమయ్యోగా, అందుకని ఇక్కడికే వచ్చేసా. అదే నువ్వు ఇలా సడన్ గా వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే ఈ రూమ్ లో నేను ఒక్కడే ఉంటానని మాత్రం చెప్పలేను. శాండ్ బ్యాగ్, డంబెల్స్, వర్కౌట్ కూడా చేస్తావా నువ్వు? నాట్ బ్యాడ్. నేను ఈ మధ్య ఒక ఫార్వర్డ్ మెసేజ్ చదివాను. 1 డీప్ కిస్ తో 40 క్యాలరీస్ బర్న్ చేయొచ్చుట. దట్ ఈస్ ఈక్వల్ టు 30 minutes ఆఫ్ స్పీడ్ వాక్, 20 minutes ఆఫ్ స్విమ్మింగ్, 10 minutes ఆఫ్ స్కిప్పింగ్ అండ్ 5 minutes. నీకు ముద్దు కావాలంటే డైరెక్ట్ గా అడుగు, అంతేగాని ఫార్వర్డ్ మెసేజ్ లో చదివాను వాస్తు శాస్త్రం చెప్పింది అని ఇండైరెక్ట్ గా అడక్కు. ఊరికే రెచ్చగొట్టేసి దిస్ బాయ్స్ ఆర్ సో మీన్ అని తిరిగి మమ్మల్ని అంటారు. వీడి దగ్గర కిస్ తీసుకునేలోగా క్యూలో నుంచి కెర్సనాలు కొనుక్కోవచ్చు. ఓకే బాయ్. ఓకే 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 రా, ఓకే ఓకే. నోరు తెరిచి అడిగావుగా, మరి వెళ్తావే? 40 into 40 80 క్యాలరీస్ బర్న్ చేద్దాం. ఇక్కడతో అడ్డుపోదాం. నువ్వేప్పుడు వాస్తు చూస్తున్నావు? కళ్ళు మూసుకో, ఐస్ క్లోజ్, లిప్ ఓపెన్. కళ్ళు మూసుకుంటే నువ్వు మాయమవుతావు. నేను ముందే చెప్పానా, మా అమ్మ వచ్చేసింది. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ముందు తలుపుతి. ఎక్కడికి? కబోర్డ్లో దాక్కుంటాను. ఆ కబోర్డ్ ఎంగేజ్. ఇదిగో ఈ కబోర్డ్లోకి దూరం. ఏంటమ్మా నువ్వా? టీవీ చూసావా? ఇంతలో టీవీలో వచ్చేసిందా? అమ్మ నీ రూమ్ లో కెమెరా పెట్టేసరే ఏంటి? యాక్టింగ్ చాలు. నేను అక్కడి నుంచే వస్తున్నాను. నువ్వు చేసినంత చూసే వచ్చాను. 16 మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ స్లీపర్ సెల్స్, చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. వాళ్ళ కుటుంబీకులందరూ ఏడుస్తున్నారు కానీ స్లీపర్ సెల్స్ అని నమ్మట్లేదు. అది మనకు తెలిసిందే కదా. అవును, ఆ స్లీపర్ సెల్స్ హెడ్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? అనుకున్నా. వీడు మెయిన్ కాదు, ఆర్డర్ ఇచ్చేవాడు మిస్ అయ్యాడు. ఇదేంటి ఆడగొంతో దొక్కుతున్నాడు? సారీ కమ్ బయటికి. హాయ్. ఏరా, నీ కబోర్డ్లో చక్కగా బట్టలు, బుక్స్ ఇలాంటివి పెట్టే మంచి అలవాట్లేదా? హాయ్. వీడినే పెళ్లి చేసుకుంటావా? బెడ్రూమ్ ఎక్స్లైట్ కావాల్సిందే. అవును,